వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అరుదైన శ్వేతనాగు. అవును, శ్వేతనాగు కనిపించడం చాలా అరుదైన విషయమే. ఆ స్నేక్ క్యాచర్కు అరుదైన శ్వేతనాగు అంటే తెల్లటి నాగుపాము కనిపించింది. దాన్ని రెస్క్యూ చేశాడు. రెస్క్యూ చేసిన టైంలో దాని పడగపై పెద్ద పెద్ద గాయాలున్నట్టు గుర్తించాడు. ఆ గాయాలతో అది తల్లడిల్లుతున్న విషయాన్ని ఆ స్నేక్ క్యాచర్ గుర్తించాడు. అతని మనసు కరిగిపోయింది. వెంటనే అతన్ని వెటర్నరీ వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాడు. వైద్యులు ఆ పామును పరిశీలించి ఆ శ్వేతనాగుకు గాయాలను గుర్తించి అది ఏ ముంగిస కారణంగానో ఏ వాహనం తగలడం వల్ల దానికి గాయాలైనట్లు భావించి దానికి శస్త్రచికిత్స చేశారు, అంటే సర్జరీ చేశారు. కనీసం 8 కుట్లు ఆ శ్వేతనాగుకు వేసి దానికి సపర్యలు చేశారు. ఆ పాము బాగా కోలుకున్నాకనే అడవిలోకి వదిలేయాలని డిసైడ్ చేశారు. శ్వేతనాగుకు తెల్ల నాగుపాముకి సర్జరీ చేశారు. అవును, ఇది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగింది. శ్వేతనాగు కనిపించడమే అరుదైన విషయం. అలాంటి శ్వేతనాగు గాయాలతో ఉంటే, దాని పడగపై తీవ్రస్థాయి గాయాలుంటే, దానికి తల్లడిల్లిపోయిన స్నేక్ క్యాచర్ నాగరాజు దాన్ని పశు వైద్యుల దగ్గర తీసుకెళ్ళి దానికి సర్జరీ చేయించి దాన్ని పూర్తిగా కోలుకునే బాధ్యతలు తీసుకోవడం అభినందించాల్సిన విషయమే. ఆ పాము పూర్తిగా కోలుకున్న తర్వాత అడవుల్లోకి వదిలేస్తానంటూ నాగరాజు చెప్తున్నాడు. అసలే శ్వేతనాగు, ఆ పైన గాయాలు, దానికి సర్జరీ. నాగరాజు మానవత్వం, అతని మంచి మనసు అభినందించదగ్గ విషయమే.